వరద దెబ్బ నుంచి విజయవాడ నెమ్మదిగా కోలుకుంటోంది. ముంపు ప్రాంతాల నుంచి నీరు తగ్గుతూ ఉండడంతో జనం ఊపిరి పీల్చుకుంటున్నారు. 4 రోజులుగా నీళ్లలో నానుతున్న కాలనీలు నెమ్మదిగా ముప్పు నుంచి బయటపడుతున్నాయి. నిన్నటి వరకు సింగ్ నగర్ ప్రాంతంలోని కాలనీల్లో 8 అడుగుల మేర ఉన్న వరద నీరు ఇప్పుడు 3 అడుగులకు తగ్గింది. సాయంత్రానికి మరింత తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. బుడమేరు నుంచి వరద కూడా భారీగా తగ్గింది. దీంతో కాలనీలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. వరద తగ్గడంతో 4 రోజులుగా ఇళ్లపై అంతస్తుల్లో మగ్గిపోయిన జనం ఇప్పుడిప్పుడే రోడ్లపైకి వస్తున్నారు. 4 రోజులుగా విద్యుత్ కూడా లేకపోవడంతో అవస్థలు పడ్డారు ప్రజలు. ముంపు ప్రాంతాల్లో చివరి కాలనీలకు సరిగ్గా ఆహారం, తాగునీరు, పాలు అందలేదు. ఇప్పుడు ఆ ప్రాంతాలకు ఆహార సరఫరాపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ట్రాక్టర్లలో ఆహార పదార్థాలను తరలిస్తున్నారు. పోలీస్ బందోబస్తు మధ్య పాలు, ఆహారం పంపిణీ చేస్తున్నారు. ఇంకా ప్రభుత్వ సాయం అందని వారు వేలల్లో ఉంటారని భావిస్తున్నారు. సింగ్ నగర్ ప్రాంతంలో వాటర్ ట్యాంకుల ద్వారా మంచినీరు అందిస్తున్నారు. ఇటు వరదల కారణంగా 75,000 మంది పునరావాస కేంద్రాలకు వెళ్లారు. ఇళ్లలోని వస్తువులు తడిచిపోయాయి. ఇటు వేల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు, కార్లు వరదకు కొట్టుకుపోయాయి. ఇటు నగరాన్ని ముంచిన బుడమేరుకు పడిన 3 గంటలు పూడ్చివేత పనుల్లో పడ్డారు. ఇందుకు కొంత సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు పరిస్థితిపై సమీక్ష చేస్తున్నారు. ఉదయం నుంచి ఆహార పంపిణీ, పారిశుధ్యంపై సమీక్ష నిర్వహిస్తున్నారాయన. వైద్యులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. మంత్రులందరూ కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు చంద్రబాబు. ఇప్పటికే ఇక్కడున్న మంత్రులకు తోడు మిగిలిన వారు జిల్లాల నుంచి విజయవాడ చేరుకున్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి మున్సిపల్ సిబ్బందిని రప్పించింది ప్రభుత్వం. విశాఖ నుంచి 1400 మంది ఇంజనీరింగ్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు విజయవాడకు చేరుకున్నారు. పలు జిల్లాల నుంచి ఫైర్ ఇంజన్లు, వాటర్ ట్యాంకులు కూడా విజయవాడ చేరుకున్నాయి.